పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ జనసేన గూటికి చేరనున్నారా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తోట చంద్రశేఖర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు తోట చంద్రశేఖర్. గతంలో జనసేనలో కీలకంగా వ్యవహరించి పార్టీని వీడారు తోట. మహారాష్ట్ర కేడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మెగా బ్రదర్స్కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది తోటకు. గతంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు తోట చంద్రశేఖర్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, తోట చంద్రశేఖర్ మళ్ళీ జనసేన గూటికి చేరనున్నారా? ఏంటి ఒకంత జోరుగా ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఎలా చూడాలంటారు? మురళి, తెలుగు రాజకీయాల్లో మరోసారి ఆసక్తిక పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఎదురు దెబ్బ అవకాశాలు తగిలే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే గతంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తోట చంద్రశేఖర్ జనసేన వీడి ఆయన బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఆయనకు ఎన్నికల ముందు ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నియమించారు. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాలని కేసీఆర్ పేరు మార్చిన తర్వాత ఒరిస్సా, తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఏదైతే రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలనే వాటికి అడ్డుకట్ట వేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్ గతంలో కూడా ఆయన వైసీపీలో పనిచేశారు. తర్వాత జనసేనలో పనిచేశారు. జనసేనలో 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే తర్వాత జరిగిన రాజకీయ మార్పుల్లో భాగంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ ఆయన నిన్న ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో మరోసారి రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తోట చంద్రశేఖర్ మళ్ళీ యూటర్న్ తీసుకొని జనసేనలో చేరతారంటే ప్రచారం నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ తో ఆయన ఏం చర్చించారా? పార్టీ మార్పు గురించి చర్చించారా? లేక మరి ఈ కాపులకు సంబంధించిన అంశాలు కానీ, రిజర్వేషన్ అంశాలు కానీ, మరికొన్ని కీలక అంశాలపైన చర్చించారా అనే అంశం తెలియరానప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక కీలక చర్చ జరుగుతుంది. మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన తోట చంద్రశేఖర్ 2008లో ఆయన రిజైన్ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 సమయంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. తర్వాత జనసేనలో కీలకంగా పనిచేశారు. నేరుగా మెగా సోదరులు పవన్ కళ్యాణ్, ఇటు చిరంజీవికి ఇద్దరికీ సన్నిహితుడిగా కొనసాగిన పరిస్థితి. అయితే 2014 ఎన్నికల సమయంలో ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో ఏలూరు ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయంలో జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు, బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి ఈ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయన ఇప్పటి వరకు ఎక్కడ కూడా సక్సెస్ సాధించలేకపోయారు. ఏదైతే మొన్న ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా కొంత తోట చంద్రశేఖర్ లో ఆందోళన కలిగించాయని చెప్పొచ్చు. నేరుగా టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల కలకలం రేపాయి. ఏదైతే బీఆర్ఎస్ పేరు మార్పు వల్ల కొంత నష్టపోయాము, ఉద్యమ పార్టీగా ఉండాల్సిన పరిస్థితి నుంచి ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా మార్చడం కూడా ఎన్నికల్లో కూడా ఇబ్బంది కలిగించిన అంశం మాకు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు కూడా కొంత చంద్రశేఖర్ లో మార్పు తీసుకొచ్చి ఉండొచ్చు ఒక ప్రచారం నడుస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం గమనించిన తర్వాత తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరతారు అనే ఒక రాజకీయ చర్చ మొదలైంది మురళి. అంటే జనసేనలోకి తోట చంద్రశేఖర్ రాకకు సంబంధించి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్సెప్టెన్స్ ఇప్పటికిప్పుడు ఉండేటువంటి పరిస్థితి లేదు, ఎన్నికల సమయం నాటికి చూద్దామనేటువంటి ఒక ధోరణిలో కూడా చంద్రశేఖర్ ఉన్నారు అనేటువంటి ఒక మాట చూడచండారలాగా. మురళి, ఇక్కడ ప్రధానంగా జనసేన పార్టీ చేరికలను కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే
పార్టీలో ఎక్కువ శాతం గుర్తింపు లేని వారి నాయకులే ఉన్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ గా పార్టీ కొనసాగుతుంది. పార్టీని క్షేత్రస్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. నాయకుల్ని, ఆయా సామాజిక వర్గాల నాయకుల్ని కూడా తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా జనసేనకు అసెంబ్లీ సీట్లు కూడా కూటమిలో ఎక్కువ పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న 175 కాకుండా రాబోయే రోజుల్లో 263 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన ఎందుకంటే తోట చంద్రశేఖర్ గారు మరికొంతమంది నాయకులను కూడా ఆహ్వానించే అవకాశం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పేరున్న నాయకులు జనసేనలో పెద్దగా చెప్పుకునే పరిస్థితి లేదు. ఏదైతే కూటమి గాలిలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారో, ఒకవేళ కొంతమంది ఏదైతే టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారికి కొంతమందికి టికెట్లు దక్కాయి, వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారికి టికెట్లు దక్కాయి, ఇలా వేరు పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులు తప్ప ఒక పవన్ కళ్యాణ్ ఏదైతే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడో పవన్ కళ్యాణ్ మాత్రమే ఆ పార్టీకి సంబంధించిన కొత్త వ్యక్తిగా ఎస్టాబ్లిష్ అయ్యారు తప్పితే మిగిలిన వారు ఆయా రాజకీయ పార్టీల నుంచి 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో ఉంటూనే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే పవన్ పలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వాన్ని చేస్తున్నారు, పార్టీలో కమిటీలు నియమిస్తున్నారు, ఆయా కమిటీలు ఆయా పార్టీ నేతల్లో కూడా విశ్వాసం నింపుతున్నారు. పార్టీకి పనిచేస్తే పదవులు వస్తాయని చెప్పి ఇలా వరుసగా జరిగే కార్యక్రమాలు పార్టీని అంతర్గతంగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తోట చంద్రశేఖర్ ఒకవేళ జనసేన చేరాలనుకున్నా కూడా ఆయనకు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గుర్తింపు ఉన్న నేతలు, సామాజిక వర్గ పరంగా గుర్తింపు ఉన్న నేతలు, మరోపక్క ప్రజల్లో ఎంతో కొంత పేరు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పవన్ కళ్యాణ్ ఎస్టాబ్లిష్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో లీడర్లుగా జనసేనలో కార్యకర్తలను లీడర్లుగా తయారు చేస్తానంటూ పవన్ చెప్పిన అంశాలు ఇవన్నీ కూడా జనసేన కలిసి వచ్చే అవకాశాలు అయితే రాబోయే రోజుల్లో తోట చంద్రశేఖర్ ఎంట్రీ ఉంటుందా ఉండదా అనే పరిస్థితి ఈ పరిస్థితి కొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే కూటమిలో ఎవరినైనా చేర్చుకోవాలా అనే అంశం వచ్చినప్పుడు ఆయా పార్టీలో వారు నిజంగా పార్టీ ఆకర్షణలే చేస్తున్నారు లేదా తాత్కాలిక అవసరాలకు వస్తున్నారు అంశాలు కూడా గమనించాలంటూ ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న వారి పార్టీ నాయకులకు కూడా లేఖలు పంపించింది. అయితే రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం, పార్టీకి సంబంధించిన అంశాలు వీటిని పరిగణలోకి తీసుకుని పవన్ కళ్యాణ్ ఎటువైపు మొగ్గు చూపుతారనేది వేచి చూడాలి. మరి దీనికోసం మరికొంత సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. జనసేన గూటికి బీఆర్ఎస్ ఏపీ చీఫ్ తోట చంద్రశేఖర్ అనేటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తోట చంద్రశేఖర్ భేటీ ఈ అంశానికి దారితీస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు తోట చంద్రశేఖర్. గతంలో జనసేనలో కీలకంగా వ్యవహరించి పార్టీని వీడారు ఆయన. మహారాష్ట్ర క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారిగా పేరుంది తోట చంద్రశేఖర్కు. 2008లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తోట. మెగా బ్రదర్స్కు అత్యంత సన్నిహితుడిగా కూడా పేరుంది. గతంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా నిర్వర్తించారు.